హాయ్ ఫ్రెండ్స్, చికెన్ గోగాకు కావాల్సినవి గోగాకు, చికెన్, ఆనియన్ కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలి, పచ్చిమిర్చి, టమోటా, హాఫ్ కిలో టమోటా, హాఫ్ కిలో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు. వాటర్లో గోగాకును వేసుకొని ఒక పొంగు వచ్చాక గోగాకును తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆనియన్ వేసుకోవాలి. అవి కొంచెం వేగాక అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన వెళ్ళాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఉప్పు యాడ్ వేసుకోవాలి. అవి కొంచెం బాగా ఉడికాక చికెన్ వేసుకోవాలి. చికెన్లోని వాటర్ మొత్తం వదిలేసాక మనం పసుపు, ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందే పక్కన పెట్టుకున్న గోగాకునైతే వేసి బాగా కలుపుకోవాలి. అది బాగా వేగాక కావలసినంత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 4 విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు చూసి మెదుపుకోవాలి. చికెన్ని కచ్చాపచ్చాగా మెదుపుకోవాలి. ఇది రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పుల్లగా, కారంగా చికెన్ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి నాలాగా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.